హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి. ఈ రోజు వీడియోలో నేను మీకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లో ఉండే బెస్ట్ మొబైల్స్ ఏంటో ఈరోజు వీడియోలో చెప్తాను. సో మనకి రెండు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రెండు మనకి సెప్టెంబర్ 23 స్టార్ట్ అవుద్ది. ప్లస్ మెంబర్స్కి అలాగే ప్రైమ్ మెంబర్స్ ఒక రోజు ముందుగానే అంటే 22 మిడ్ నైట్ నుంచే స్టార్ట్ అవుద్ది. సో ఈ సేల్స్లో ఉండే బెస్ట్ మొబైల్స్ ఏంటి, కొన్ని బెస్ట్ పిక్స్ ఏంటి, మనం ఏం తీసుకుంటే బెటర్ అని చెప్తాను. సో బ్రాండ్ వైజ్‌గా చెప్తాననమాట. ఒక్కొక్క బ్రాండ్ నుంచి ఏ మొబైల్స్ మనకి మంచి ఆఫర్, మంచి డీల్స్‌కి వస్తాయని చెప్పి ఒక్కో బ్రాండ్ అని చెప్తా ఉంటాను. సో దాన్ని బట్టి మీరు పిక్ చేసుకోవచ్చు. సో 15,000 నుంచి దాదాపుగా మనకి ₹1,00,000 వరకు మొబైల్స్ ఉంటాయి కదా! సో అవన్నీ చెప్తాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, బిఫోర్ అంటే 10,000 లోపు ఉన్న మొబైల్స్ మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అవి ఎక్కువ కాలం రావు కూడా. మాక్సిమం ఏదైనా సరే ఒక 15,000, 13, 14 ఆ రేంజ్ నుంచి ఉండేటట్టు చూసుకోండి. సో మీకు కింద చాప్టర్స్ పెడుతున్నాను. ప్రతి బ్రాండ్ నుంచి ఏవే మొబైల్స్ మనకి మంచి డిస్కౌంట్స్‌లో వస్తాయని చెప్పి. సో దాన్ని బట్టి మీరు మీకు నచ్చినవి పిక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐఫోన్స్ గురించి చూద్దాం. సో చాలామంది ఐఫోన్స్ గురించి వెయిట్ చేస్తుంటారు కదా! ప్రతి సంవత్సరం సేల్స్‌లో. సో ఈసారి ఏమేమి ఐఫోన్స్ మనకి సేల్‌లో వస్తుందంటే ఫస్ట్‌ది వచ్చేసి ఐఫోన్ 14 అనమాట. ఐఫోన్ 14 ఈసారి 39,999కి వస్తుంది. అంటే ₹40,000 వస్తుంది ఫ్లిప్‌కార్ట్‌లో. సో నెక్స్ట్ ఇంకో మొబైల్ వచ్చేసి ఐఫోన్ 15 అనమాట. ఐఫోన్ 15 మనకి 47,799కి వస్తది. సో అంటే 44,000 వేసుకోండి. 44,000 మనకి ఐఫోన్ 15 వస్తుంది. 40,000 ఐఫోన్ 14 వస్తుంది. మరి ఇప్పుడు ఏం తీసుకోవాలంటే కళ్ళు మూసుకొని ఐఫోన్ 15 తీసుకోవడం బెటర్. ఎందుకంటే 4,000 పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే ఐఫోన్ 14కి 15కి చాలా చేంజెస్ ఉన్నాయి. డైనమిక్ ఐలాండ్ చేంజెస్ కానివ్వండి, లేకపోతే ప్రాసెసర్ చేంజ్ కానివ్వండి, చేంజెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఐఫోన్ 15 బెటర్ 14 కంటే. అండ్ ఇంకో మొబైల్ వచ్చేసి ఐఫోన్ 16. ఐఫోన్ 16 52,000కి అయితే వస్తుంది ఫ్లిప్కార్ట్‌లో. ఐఫోన్ 15 ఏమో అమెజాన్‌లో ఉంటుంది. ఐఫోన్ 14 ఏమో ఫ్లిప్కార్ట్‌లో ఉంటుంది. సో ఫ్లిప్కార్ట్‌లో ఏం చెప్తున్నారంటే ఈసారి ఎటువంటి డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ లేకుండానే మీకు డైరెక్ట్‌గా ఈ ప్రైస్‌కే తీసుకొస్తారని చెప్తున్నారు. మరి చూడాలి, సేల్ స్టార్ట్ అయితే కానీ మాకు తెలీదది. సో డైరెక్ట్ కార్డ్స్ యూజ్ లేకుండానే వాళ్ళు చెప్పిన ఏదైతే బ్యానర్‌లో చెప్పిన ప్రైస్ ఉందో ఆ ప్రైస్‌కి తీసుకొస్తా ఉంటున్నారు. సో జనరల్‌గా కార్డ్స్ బట్టి మనకి డిస్కౌంట్స్ ఇస్తుంటారు కదా! కానీ ఈ ఐఫోన్స్‌కి మాత్రం అలా కాదంటున్నారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు. సో చూద్దాం మరి ఏమైద్దో. అలాగే ఐఫోన్ 16 ప్రో మీద కూడా మనకి ఈసారి డిస్కౌంట్ ఉంది. 70,000కి వస్తదనమాట ఐఫోన్ 16 ప్రో. 16 ప్రో మ్యాక్స్ వచ్చేసి 90,000కి ఉంది. సో దాన్ని ఇగ్నోర్ చేసేయండి. సో మీరు తీసుకోవాలనుకుంటే ఐఫోన్ 15 అలాగే 16 తీసుకోండి. అదేమో 44,000కి వస్తది. ఇదేమో 52,000కి వస్తది ఐఫోన్ 16. సో ఐఫోన్ 14 మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక 4,000 ఎక్స్ట్రా వేసుకుంటే ఐఫోన్ 15 వస్తది మనకి. సో ఇదనమాట ఐఫోన్స్ గురించి. సో నెక్స్ట్ మనం సామ్సంగ్‌కి వెళ్దాం. సో సామ్సంగ్‌లో ది బెస్ట్ డీల్ వచ్చేసి ఏంటంటే ఈసారి సామ్సంగ్ S24 అనమాట. సామ్సంగ్ S24 మనకి 40,000కి వస్తుంది ఈసారి. ఒక మంచి డీల్ సామ్సంగ్ S24 ఫ్లిప్కార్ట్‌లో ఉంటది. అలాగే దీంతో పాటు సామ్సంగ్ S24 FE ఫ్యాన్ ఎడిషన్ కూడా మనకి 30,000కి వస్తది. 29,999కి వస్తది. ఇది కూడా మంచిగా 30,000 బడ్జెట్‌లో మీకు ఒక మంచి ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో గాని, ఒక మంచి ప్రీమియంనెస్ కావాలనుకుంటే S24 40,000లో ఉంది. S24 FE 30,000లో ఉంది. ఒక మంచి చాయిస్ అనమాట. సో అలాగే మీకు ఒక 20,000 రూపాయలు 25,000 అలాగే 20,000 లోపు మీకు సామ్సంగ్ మొబైలే కావాలి అని అనుకుంటే 25,000 లోపు సామ్సంగ్ A55 ఉంటుంది. సో అంత పెద్ద గొప్ప మొబైల్ ఏం కాదు. కాబట్టి సామ్సంగ్ బ్రాండ్‌లోనే కావాలనుకుంటే సామ్సంగ్ A55 ఉంటుంది 24,000కి. 20,000 లోపు కావాలనుకుంటే సామ్సంగ్ A35 ఉంటుంది 18,000 రూపాయలకి. సో సామ్సంగ్ S24 FE, S24 మనకు రెండు ఫ్లిప్కార్ట్‌లో ఉంటాయి. A35 వచ్చేసి ఫ్లిప్కార్ట్‌లో ఉంటుంది. A55 వచ్చేసి అమెజాన్‌లో ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసి తీసుకోండి. సో ఇవి అనమాట సామ్సంగ్ మీద డీల్స్. అలాగే S24 అల్ట్రా ఉంది. S25 కూడా ఉంది. S25 మీకు 70,000 వరకు ఉంది. సో అవన్నీ వర్త్ కాదని చెప్పి మీకు చెప్పలేదు. సో కన్సిడర్ చేయాల్సినవి S24 FE, అలాగే A35 అలాగే A55 అండ్ బిలో 10,000 రూపీస్‌లో మనకి సామ్సంగ్ F016 అని చెప్పి కొన్ని మొబైల్స్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ నుంచి. సో గూగుల్ పిక్సెల్ ఈసారి మంచి డీల్ ఏంటంటే గూగుల్ పిక్సెల్ 9 అనమాట. గూగుల్ పిక్సెల్ 9 35,000కి వస్తుంది 34,999కి. మొత్తం కార్డ్ ఆఫర్స్ అన్నీ కలుపుకొని. సో గుర్తుపెట్టుకోండి, ఐఫోన్స్ కాకుండా ఇప్పుడు చెప్పే మొబైల్స్ అన్నీ ఇంక్లూడింగ్ ఆల్ ఆఫర్స్ అనమాట. అన్ని ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ మొత్తం అన్నీ కలుపుకొని ఆ బ్యానర్లో ఉన్న ప్రైస్ అనమాట అది యాక్చువల్గా. సో అంత ప్రైస్గా మనకు వస్తుందంటే కాదు అది. సో మీ దగ్గర అన్ని కార్డ్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటే ఆ ప్రైస్కి వస్తుంది, లేకపోతే రాదనమాట. సో పిక్సెల్ నుంచి కూడా పిక్సెల్ 9 మనకి 35,000కి వస్తుంది. ఒక మంచి డీల్ అనమాట. పిక్సెల్ 8కి 9కి మనకి డిజైన్ మారుతుంది, కొంచెం బ్యాటరీ కొంచెం చేంజ్ అయితే ప్రాసెసర్ మారుతుంది. ఇటు ఒక టెన్సర్ ప్రాసెసర్ ఏదైనా. అండ్ పిక్సెల్ 7 వచ్చేసి 28,000కి వస్తుంది. సో అది అవాయిడ్ చేశాను మ్యాక్సిమం, కొంచెం ఓల్డ్ మొబైల్ అయిపోయింది. పిక్సెల్ 8A వచ్చేసి ఇంకా మనకి కొంచెం బెటర్ అనమాట. పిక్సెల్ 8A 30,000కి వస్తుంది. అలాగే పిక్సెల్ 8 Pro వచ్చేసి 45,000కి వస్తుంది. సో దాన్ని కూడా స్కిప్ చేసేయండి. సో పిక్సెల్ మొబైల్స్ ఎవరు తీసుకుంటా మాకు ఎగ్జాక్ట్ పిక్సెలే కావాలి అనుకుంటే తీసుకోండి. ఎందుకంటే టెన్సర్ ప్రాసెసర్ మనకు అది అంత కాంఫర్టబుల్ కాదు. స్నాప్‌డ్రాగన్ అలాగే మీడియాటెక్ అంత కాంఫర్టబుల్ అయితే ఉండదు టెన్సర్ ప్రాసెసర్. సో మాకు పిక్సెలే కావాలి అనుకుంటే తీసుకోండి. సో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలో పిక్సెల్ బాగుంటుంది. సో అలాగే క్లీన్ ఆండ్రాయిడ్ స్టాక్ ఆండ్రాయిడ్ కావాలనుకుంటే పిక్సెల్ బాగుంటుంది. సో నా పిక్స్ వచ్చేసి పిక్సెల్లో ఈసారి 80 30,000కి వస్తుంది. తర్వాత పిక్సెల్ 9 35,000కి.
సో మిగిలినవన్నీ స్కిప్ చేసేయండి. పిక్సెల్ మొబైల్స్ మొత్తం ఫ్లిప్కార్ట్లోనే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి వన్ ప్లస్ నుంచి. సో వన్ ప్లస్ ఈసారి మనకి వన్ ప్లస్ 13 అనమాట. వన్ ప్లస్ 13 ఈసారి 58,000కి వస్తుంది అమెజాన్లో. సో వన్ ప్లస్ అన్ని మొత్తం అమెజాన్లోనే ఉన్నాయి. 58,000కి ఇది వచ్చేసి జనరల్ దీని ప్రైస్ 69,000 ఉంది ప్రెసెంట్. మనకు ఒక 10,000 ఒక 11,000 తగ్గుతుంది సేల్లో అన్ని ఆఫర్స్ కలుపుకొని వన్ ప్లస్ 13. అలాగే వన్ ప్లస్ 13R వచ్చేసి మనకి 36,000కి వస్తుంది. ఇది 42,000 ఉండాలి యాక్చువల్ ప్రైస్. సేల్లో మనకి దీన్ని 36,000కి తీసుకొస్తున్నారు. అలాగే వన్ ప్లస్ 13S అని చెప్పి ఒక మినీ సైజ్ తీసుకొచ్చారు కదా, ఒక చిన్న సైజులో ఉంటుంది మొబైల్. అది 48,000కి వస్తుంది. 55,000 ఉండాలి అది 48,000కి సేల్ తీసుకొచ్చారు. అలాగే నాట్ 5 మనకి 30,000 లోపు. నాట్ 5 వచ్చేసి 28,000కి వస్తుంది. అలాగే 25,000 లోపు వచ్చేసి నాట్ CE5 అనమాట. ఇది 22,000కి వస్తుంది. 25,000 ఉండాల్సింది. సో మిగిలిన నాట్ 4 నాట్ CE4 ఉన్నాయి. సో అవి స్కిప్ చేసేసేయండి. పెద్ద ఈ నాట్ 5 సిరీస్కి నాట్ 4 సిరీస్కి పెద్ద ప్రైస్ డిఫరెన్స్ ఏం లేదు సేల్లో. సో కాబట్టి నాట్ 5 తీసుకోవడం బెటర్. ఆ 4 స్కిప్ చేసేసి ఇవన్నమాట వన్ ప్లస్లో. వన్ ప్లస్ మొత్తం అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి నథింగ్ అనమాట. సో నథింగ్ మొత్తం ఫ్లిప్కార్ట్లోనే ఉంటాయి. సో మంచి డీల్ ఏంటంటే నథింగ్లో వచ్చేసి నథింగ్ 3 అనమాట. నథింగ్ 3 మనకి ఇది 25,000 ఆ రేంజ్లో ఉంటుంది. ఇది వచ్చి మనకి 21,000కి వస్తుంది ఈసారి. సో ఎక్స్ట్రా మీరు ఛార్జర్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఒక 2,000-1,500 పెట్టి ఛార్జర్ పక్కా కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక మా బెస్ట్ డీల్ ఏంటంటే CMF Phone 2 Pro. ఇది మనకి 18,000 నుంచి 19,000 రేంజ్ ఉంటుంది. కాబట్టి దీన్ని మనకి 15,000కి తీసుకొస్తారు సేల్లో CMF Phone 2 Pro. అంటే చాలామంది ఇంకోటి కూడా అడుగుతూ ఉన్నారు నథింగ్ ఫోన్ 3 అనమాట. నథింగ్ ఫోన్ 3 మనకి 35,000కి వస్తుంది కదా అని చెప్పి. యాక్చువల్ 35,000కి కాదు, అది 39,000కి వస్తుంది. సో మిగిలిన 35,000 ఎందుకు అన్నారంటే ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ పాతగా నథింగ్ ఫోన్ ఏమన్నా ఉంటే అది ఎక్స్చేంజ్ పెడితే అది అప్పుడు 35,000కి వస్తుంది, లేకపోతే లేదు. సో అయినా సరే మొబైల్ని అది మీ ఇష్టం ఇంకా తీసుకోవడం తీసుకోవటం. సో నెక్స్ట్ వచ్చేసి రియల్మీ నుంచి అనమాట. రియల్మీ నుంచి కూడా మనకి భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనకి బెస్ట్ డీల్ వచ్చేసి అంటే రియల్మీ P4. 15,000 రూపాయల బడ్జెట్లో మనకి బెస్ట్ మొబైల్ అనమాట రియల్మీ P4 ఇది. సో ఇది మనకి 15,000లోనే వస్తుంది. సో ఇది మనకి ఇది 16,000 17,000 ఎంతో ఉంది దీని ప్రైస్. మనకి సేల్లో దీన్ని 15,000 తీసుకొస్తున్నారు, ఒక 2,000 రూపీస్ తగ్గించి అన్ని ఆఫర్స్ కలుపుకొని. అండ్ దీని తర్వాత ఇంకో బెస్ట్ డీల్ వచ్చేసి రియల్మీ P4 Pro. ఇది 25,000 ఉండాలి, దీన్ని 20,000 తీసుకొస్తున్నారు, ఆ 5,000 తగ్గించి. సో ఇది కూడా బెస్ట్ డీల్ అనమాట. ప్రాసెసర్ బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, ఆల్రౌండర్గా P4 Pro మనకి మంచి మొబైల్. 15,000లో మాత్రం P4 బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 15 సిరీస్లో చూసుకుంటే రియల్మీ 15 26,000 ఉండాల్సింది 22,000 తీసుకొస్తున్నారు సేల్లో. అండ్ 15 Pro కూడా అంతే 32,000 27 తీసుకొస్తారు. సో ఈ 15 Pro ఇది మ్యాక్సిమం స్కిప్ చేసేసేయండి. లైక్ 15 ప్లస్ కూడా ఉంది. సో 15 Pro 15 ప్లస్ ఈ స్కిప్ చేసేయండి. సో అలాగే ఇంకోటి ఏంటంటే మంచిది GT7 Pro. ఈ GT7 Pro అమెజాన్లో ఉంటుంది. రియల్మీ GT7 Pro ఇది మనకి 51,000 ఉంది యాక్చువల్గా దీన్ని బిఫోర్ సేల్ ప్రైస్. ఆఫ్టర్ సేల్ వచ్చేసి మనకి 43,000 తీసుకొస్తున్నారు. అలాగే GT7 ఇది కూడా అమెజాన్లోనే. ఇది మనకి 33,000 తీసుకొస్తారు. ఇది 37,000 ఉండాల్సింది. సో GT సిరీస్ మాత్రం మనకి అమెజాన్లో ఉంటాయి. సో మిగిలిన P సిరీస్ కానీ నార్మల్ 15 సిరీస్ కానీ అవన్నీ ఫ్లిప్కార్ట్లో ఉంటాయి అనమాట. సో బెస్ట్ పిక్స్ వచ్చేసి నా పిక్స్ రియల్మీలో P4 Pro. అలాగే GT సిరీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు GT సిరీస్, GT7 Pro కానీ GT7. సో ఇవన్నమాట నా పిక్స్ రియల్మీలో. నెక్స్ట్ వచ్చేసి IQ నుంచి చూద్దాం. సో IQలో బెస్ట్ డీల్స్ అంటే ఈసారి వచ్చేసి IQ Z10. ఇది మనకి 22,000 ఉండాల్సింది 19,000కి వస్తుంది. సో మంచి మొబైల్ IQ Z10. అలాగే IQ Z10R ఉంది. ఇది మనకి 18,000కి వస్తుంది, అది 19,000కి వస్తుంది. Z10R వచ్చేసి 18,000కి వస్తుంది. సో IQ మొత్తం అమెజాన్లో ఉంటాయి, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్. అండ్ ఇంకొక డీల్ వచ్చేసి మంచిగా 25,000 లోపు IQ Neo 10R అనమాట. ఇది 25,000 రూపాయల్లో ఇది మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ IQ Neo 10R. ఇది మనకి 24,000కి వస్తుంది. అలాగే IQ Neo 10 ఇది మనకి 34,000 ఉండాల్సింది 30,000కి వస్తుంది అనమాట IQ Neo 10. ఇది కూడా మంచి డీల్. అండ్ ఇది కాదు మాకు ఇవన్నీ కాదు, బడ్జెట్ 25,000 కాదు, మాకు 30,000 కాదు, మాకు ఒక 50,000 ఉంది, మాకు మంచి IQలో మనకి ఫ్లాగ్షిప్ రేంజ్ కావాలనుకుంటే స్టిల్ ఇప్పుడు కూడా IQ 13 ఈజ్ ద బెస్ట్ చాయిస్. IQ 13 మనకి 55,000 ఉండాల్సింది 51,000కి వస్తుంది, అంటే 50,999కి వస్తుంది. ఒక 4,000 తగ్గింపు అన్ని ఆఫర్స్ కలుపుకొని. సో IQ 13 స్టిల్ ద బెస్ట్. కెమెరా వైజ్గా, పర్ఫార్మెన్స్ వైజ్గా, గేమింగ్ వైజ్గా బాగుంటుంది. డిస్ప్లే రిఫ్రెష్ అన్ని ఓవరాల్గా IQ 13. IQ Neo 10, IQ Neo 10R, IQ Z10, IQ Z10R, IQ 13 ఈ మొబైల్స్ అనమాట బెస్ట్ IQలో ప్రెసెంట్ సేల్స్లో. గుర్తుపెట్టుకోండి అమెజాన్లో ఉంటాయి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో IQ మొబైల్స్ అన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోకో నుంచి అనమాట. సో పోకోలో మనం తీసుకునే ఏమున్నాయంటే పోకో F7. సో ఇదంతా మిగతా కామన్ మొబైల్స్ కంపేర్ చేసుకుంటే ఇది ది బెస్ట్ అని ఏం కాదు. కానీ మీకు పోకోలోనే ఒక మంచి గేమింగ్ సెగ్మెంట్లో మొబైల్ కావాలి 30,000 రూపాయల్లో అనుకుంటే ఈ మొబైల్ తీసుకోండి. ఇది మనకు 28,999కి వస్తుంది. యాక్చువల్ దీని ప్రైస్ 32,000 30,000 అలా ఉంటుంది. ఒక 2,000 రూపీస్ అలా తగ్గిసి తీసుకొచ్చారు సేల్లో. ఫ్లిప్కార్ట్లో ఉంటాయి పోకో మొత్తం. అలాగే పోకో X7 కూడా ఉంది. ఇది కూడా అంత రికమెండబుల్ ఏం కాదు. పోకో X7 కంటే మీకు ఇందాక చెప్పిన రియల్మీ P4 బెటర్.
కాదు పోకోనే కావాలనుకుంటే అప్పుడు తీసుకోండి మీరు. దీని ఒరిజినల్ ప్రైస్ 17,000 ఉంటుంది పోకో X7. దీన్ని 15,000 తీసుకొస్తున్నారు. అలాగే పోకో X7 Pro వచ్చేసి మనకి 20,000 ఉంది. దీని ఒరిజినల్ ప్రైస్ 24,000. అండ్ మిగిలినవి ఉన్నాయి పోకో M7 ప్లస్ మనకి బిలో 10,000 అయితే ఉంటాయన్నమాట అవి ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ నుంచి అనమాట. అసలు యాక్చువల్ రెడ్మీలో అసలు ఏవే ఉన్నాయంటే పెద్ద చెప్పుకోదగ్గ మొబైల్స్ అయితే ఏం లేవు. Xiaomi 15 ఉంటుంది కదా, మనకి అది కొంచెం ఫ్లాగ్షిప్ లెవెల్ అనమాట. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే వస్తుంది. అది 60,000కి వస్తుంది. దాని ఒరిజినల్ ప్రైస్ 65,000 ఉంటుంది. అలాగే Xiaomi ZV అని ఉంటుంది కదా, SCVA అని చెప్పి, అది మనకి 8 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. 25,000లో అది కూడా మంచి మొబైలే, కెమెరా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. Xiaomiలో కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. అది 26,000కి వస్తుంది. దెన్ ఒరిజినల్ ప్రైస్ 28K అని ఉంటుంది. సో ఇది కూడా అమెజాన్లోనే ఉంటుంది అనమాట. సో ఇవి రెడ్మీలో నాకు బెస్ట్ అనిపించినవి. సో మిగతా పెద్ద ఏం అనిపించలేదు ఆ రెడ్మీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓప్పో నుంచి. సో ఓప్పోలో పెద్ద చెప్పుకోదగ్గ మొబైల్స్ అయితే ఏం లేవు. ఓప్పో K13 ఒకటి ఉంటుంది అనమాట. 10,000 15,000 లోపు మనకి ఓప్పో K13 వస్తుంది. ఓప్పో K13X ఇంకా తక్కువ ఉంటుంది. అలాగే ఒప్పో F31 Pro ఉంటుంది. సో అవన్నీ మ్యాక్సిమం రికమెండబుల్ ఏం కాదు, F సిరీస్ కానీ అవన్నీ రెనో సిరీస్ కానీ. సో ఒప్పో K13X మనకు రెండు అమెజాన్లో అయితే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వివో నుంచి కూడా ఈసారి మనకి మంచి డీల్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ నాకు నచ్చిన డీల్ వచ్చేసి వివో T4, 20,000 రూపాయల్లో బిలో 20,000 ది బెస్ట్ మొబైల్ అనమాట వివో T4. సో గుర్తుపెట్టుకోండి, వివో T4 అలాగే IQ Z10 రెండు ఒకటే. IQ వచ్చేసి మనకి అమెజాన్లో ఉంటుంది, వివో వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. సో బ్రాండింగ్ జస్ట్ తేడా అంతే, మిగిలిన స్పెక్స్ కానీ మొత్తం సేమ్ అనమాట. సో వివో T4 మనకి 19,000కి వస్తుంది. అలాగే వివో T4X 15,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. ఇది సంథింగ్ అరౌండ్ 12,000 అయితే తీసుకొస్తాను మనకి ఇది వివో T4X. అలాగే వివో T4 Ultra ఇది కూడా బాగుంటుంది. ఇది మనకి 30,000 అబవ్ బడ్జెట్లో ఉంటుంది. ఇది మీకు GT సిరీస్ కన్నా కొంచెం కాంపిటీషన్ అయితే ఇవ్వచ్చు రియల్మీ GT7కి వివో T4 Ultra వచ్చేసి. అలాగే వివో T4 Pro ఇది మనకి బిలో 25,000 అయితే తీసుకొస్తారు. 25,499 అయితే ఉంది. దీని ఒరిజినల్ ప్రైస్ 28K ఉంది. సో వివోలో బెస్ట్ పిక్స్ వచ్చేసి వివో T4X అలాగే T4 Pro, T4 Ultra అనమాట. సో అన్ని T సిరీసే, X200 Pro వీటి మీద అంత డిస్కౌంట్ మనకి ఏం లేదు ఈసారి. సో వివో మొత్తం అన్ని ఫ్లిప్కార్ట్లోనే ఉంటాయి అనమాట. సో ఇంకా నెక్స్ట్ మనకి వచ్చేసి మోటరోలా అనమాట. సో మోటరోలా వచ్చి మనకి ఎడ్జ్ 60 ఫ్యూచర్ మనకి 20,000 రూపాయలు మనకి మంచి మొబైల్ ఇది. ఎడ్జ్ 60 ఫ్యూచర్ ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. మనకి 24,000 ఆ రేంజ్ అయితే దీని ఒరిజినల్ ప్రైస్ ఉంటుంది. కానీ మనకి సేల్ దీన్ని 20,000కి తీసుకొస్తున్నారు. అలాగే 860 Pro కూడా ఉంటుంది. ఇది మనకి 30,000ని 25,000కి తీసుకొస్తున్నారు. సో ఇది కూడా పర్లేదు. బట్ మోటరోలా ఏంటంటే మనకి ట్విట్టర్లో బాగా ఈ మధ్య ట్వీట్స్ వస్తున్నాయి ఏంటంటే ఇవి సాఫ్ట్వేర్ ఇష్యూస్ కానీ సిస్టమ్స్ క్రాక్స్ కానీ వస్తూ ఉన్నాయి. సో ఆ కంపెనీ వాళ్ళకి రిప్లై ఇచ్చుకుంటూ పోతున్నారు. కానీ అలాగే మోటరోలా అనే కాదు, మోటరోలా కోవలా కూడా పోకో కూడా అంతే ఉంది. మోటరోలా పోకో సో ప్రజెంట్ మనకి సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. సో అందువల్ల సేల్స్ కూడా వీళ్ళకి పెద్ద మొబైల్స్ తీసుకోలేదు. ఒకవేళ తీసుకువచ్చే బెస్ట్ మొబైల్ ఏమన్నా ఉందంటే అది ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఒకటే బిలో 20,000 కొనాలనుకుంటే అది తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది ఆ మొబైల్. సో మొత్తం మనకి ఫ్లిప్కార్ట్లోనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిక్స్ నుంచి 15,000 రూపాయల బడ్జెట్లో ఇన్ఫినిక్స్లో Note 50s 5G ప్లస్ ఉంటుంది. సో ఆల్రెడీ నేను రీసెంట్గా వీడియో చేసా 15,000 రూపాయల బడ్జెట్లో బెస్ట్ మొబైల్స్. సో వాటిలో ఇన్ఫినిక్స్ Note 50s 5G కూడా ఉంది. ఇది మనకి 15,000 రూపాయలు 14,000కి వస్తుంది. జస్ట్ ఒక 1,000 రూపీస్ తగ్గించారంతే. అలాగే GT సిరీస్ ఉంటుంది కదా, GT30 అని చెప్పి మనకి గేమింగ్ సెంట్రిక్గా తీసుకొచ్చింది. సో అది మనకి 20,000 ఉండాల్సింది 18,000 తీసుకొచ్చారు. ఒక 2,000 తగ్గించారు అన్ని కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని. GT30 Pro 25,000 ఉండాల్సింది, GT30 Pro 28 ఆ రేంజ్ ఉండాల్సింది 25 తీసుకొచ్చారు. అది స్కిప్ చేసేసండి. తీసుకుంటే GT30 తీసుకోండి. లేదు అది కూడా అంత ప్రిఫరబుల్ ఏం కాదు. 15,000 రూపాయల బడ్జెట్లో Note 50s 5G ప్లస్ ఒకటే బెటర్ ఇన్ఫినిక్స్లో. నెక్స్ట్ టెక్నో నుంచి కూడా ఉందన్నమాట. టెక్నో పోవా 7 Pro మనకి 20,000 18,000 తీసుకొచ్చారు. అలాగే కర్వ్ 5G ఉంది, టెక్నో పోవా కర్వ్ 5G. అది 16,000 ఉండాల్సింది 14,000 తీసుకొచ్చారు. సో ఈ సేల్లోనే కొత్తగా టెక్నో వాళ్ళు కొత్త మొబైల్ లాంచ్ చేస్తున్నారు. పోవా స్లిమ్ అని చెప్పి 20,000కి. ఇది స్లిమ్మెస్ట్ మొబైల్ అంటున్నారు మరి ఆ బడ్జెట్లో. సో చూడాలి మరి అది లాంచ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో. సో ఇది గైస్ ఓవరాల్గా ప్రతి బ్రాండ్ నుంచి ఏమేమి మొబైల్స్ మనకి సేల్లో ఈసారి బెస్ట్గా ఉన్నాయని చెప్పి ప్రతి చెత్త మొబైల్ మీద డిస్కౌంట్ ఇచ్చారు. బట్ కాకపోతే అవన్నీ కొనడం వేస్ట్. సో నాకు అనిపించినే కాదు ద బెస్ట్ ఇవే. సో అదనమాట ఓవరాల్గా సేల్స్లో ఇవి ప్రతి బ్రాండ్ నుంచి ఏమేమి మొబైల్స్ ది బెస్ట్ ఉన్నాయని చెప్పి. సో దాన్ని బట్టి మీ ప్రైస్ మనీ ఎంత, మీ బడ్జెట్ ఎంత, మీ బ్రాండ్ ప్రిఫరెన్స్ ఏంటి, సో దాన్ని బట్టి మీరు చూసుకోండి. కింద చాప్టర్స్ ఇచ్చాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రతి బ్రాండ్ నుంచి ప్రతి బ్రాండ్కి. సో ఇది గైస్ ఓవరాల్గా వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనిపిస్తుంది. లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్ట్ ఉంటుంది. మళ్ళీ మీకోసం బై బై నౌ.